హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ చూడండి, కోడింగ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకుందాం. సో ఇక్కడ క్వశ్చన్, ఇన్ ఏ సర్టన్ కోడ్ లాంగ్వేజ్ ఓపో ఈజ్ రిటర్న్ యాజ్ 225, 256, 256, 225. వాట్ షుడ్ బి ద కోడ్ ఫర్ లయన్ ఇన్ ద సేమ్ లాంగ్వేజ్? ఇక్కడ చూడండి, ఓపో అనేది ఈ లాంగ్వేజ్లో రాసిరు. సో సేమ్ అదే లాంగ్వేజ్లో లయన్ అనేది రాయాలి. సో ఫస్ట్ ఓపో అనే లెటర్ను ఈ విధంగా రాసిరు కదా. సో అసలు అది ఎలా రాసిరు అనేది, ఆ కోడ్ అనేది ఎలా వచ్చింది అనేది ఫస్ట్ మనం నేర్చుకుందాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం కోడింగ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ ఆల్ఫాబెట్ నెంబర్స్ అనేది రాసుకోవాలి. సో ఆల్ఫాబెట్ నెంబర్స్ ఏ నుంచి జెడ్ వరకు రాసుకొని దానికి నెంబరింగ్ అనేది ఇచ్చేసేయాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇచ్చేసిన తర్వాత మనకు క్వశ్చన్ ఓపో అన్నాడు కదా. సో ఓ అంటే మనకు ఆల్ఫాబెట్లో ఎక్కడ ఉంది? 15 స్క్వేర్ చేస్తే మనకు 225 అనేది వచ్చేస్తుంది. సో స్క్వేర్ చేయాలి ఇక్కడ. సో స్క్వేర్ చేస్తే మనకు అన్ని 3 డిజిట్ నెంబర్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ పి అంటే మనకు నెంబరింగ్ ఏంటిది? ఇక్కడ పి అనే నెంబర్ ఎక్కడ ఉంది? ఆల్ఫాబెట్లో 16 నెంబర్ ఉంది. 16 స్క్వేర్ చేయాలి. 16 స్క్వేర్ చేస్తే ఎంత? 256. అగైన్ పి ఉంది కాబట్టి పి ఈక్వల్ టు 16 స్క్వేర్, సో 256. నెక్స్ట్ ఓ అంటే మనకు నెంబరింగ్ ఏంటి? 15. సో 15 స్క్వేర్ చేస్తే 225 అని వచ్చింది. సో ఇక్కడ ఓపో అనేది ఇక్కడ ఆల్ఫాబెటిక్ ఉన్న నెంబర్కు స్క్వేరింగ్ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేసింది. ఎంత? 225, 256, 256, 225 ఇలా వచ్చేసింది. సేమ్ ఇదే కోడ్ను లయన్లో ఎలా రాయాలనేది నేర్చుకుందాం. సో సేమ్ అదే విధంగానే రాయాలి. సో ఇక్కడ చూడండి, మనం ఫస్ట్ లయన్ అనేది రాసేసుకొని లయన్కి నెంబరింగ్ ఏది ఉందనేది ఫస్ట్ రాసేయాలి. సో లయన్ ఎల్ ఈక్వల్ టు, సో లయన్ అంటే ఇక్కడ నెంబరు 12. సో 12ని స్క్వేర్ చేయాలి. సో 12 స్క్వేర్ ఈక్వల్స్ టు 12 స్క్వేర్ అంటే ఎంత? 144. నెక్స్ట్ ఐ నెంబరింగ్ ఏంటి ఇక్కడ మనకు? 9. సో ఇక్కడ చూడండి, మనకు ఈ కోడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకి ఇప్పుడు 9 స్క్వేర్ చేస్తే 81 అనేది వచ్చేస్తుంది. సపోజ్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ నేను ఒక 5 తీసుకుంటా. ఇక్కడ మనకు ఇక్కడ 12 స్క్వేర్ అంటే 144 వచ్చింది కదా. సో 3 డిజిట్ నెంబర్ అని వచ్చేసింది. సో ఇక్కడ కోడింగ్లో మనకు అన్ని ఇక్కడ ఆల్ఫాబెట్కి 3 డిజిట్ అనేది ఉన్నది. సపోజ్ నేను ఇక్కడ 5 స్క్వేర్ ఈక్వల్స్ టు 25 అని రాసిన, మనకి ఇక్కడ 2 డిజిట్ నెంబర్ అని వచ్చేసింది. ఓన్లీ 2 డిజిట్ నెంబర్ ఉంది కాబట్టి దాని ముందుకు 0 అనేది యాడ్ చేయాలి. మనము దానికి ముందుకు 0 అనేది యాడ్ చేస్తే మనకు 025 అని వచ్చేసింది. ఇక్కడ మనకు 9 స్క్వేర్ ఉంది కాబట్టి 9 స్క్వేర్ అంటే 9 9s 81 కదా. సో 2 డిజిట్ నెంబర్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి? 0 అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఓ అంటే ఎంత? మనకు 15 స్క్వేర్ చేయాలి కాబట్టి 225. నెక్స్ట్ ఎన్ అంటే నెంబరింగ్ ఏంటిది? 14. సో 14 స్క్వేర్ చేయాలి. సో 14 స్క్వేర్ చేస్తే మనకి ఎంత? 196 అని వచ్చేసింది. ఇక్కడ ప్రతి ఒక్క లెటర్కి 3 డిజిట్ మీద ఉంది కాబట్టి 2 డిజిట్ వచ్చినప్పుడు దాని ముందుకు మనం 0 అనేది యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, లయన్. సో లయన్లో 144, 081, 225, 196 అని వచ్చేసింది. ఫస్ట్ మనం రాసేసుకుందాం. ఆన్సర్ 144, 081, 225, 196 ఇది ఆన్సర్ వచ్చింది. ఈ ఆన్సర్ మనకి ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడుందనేది ఫస్ట్ మనం వెతుక్కుందాం. సో ఇక్కడ చూడండి, 144, 081, 225, 196. సో మనకు వచ్చిన ఆన్సర్ అనేది మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కోడింగ్ డీకోడింగ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆల్ఫాబెట్ నెంబర్ వేసుకొని ఆ క్వశ్చన్ ఎలా ఉంది అనేది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేసుకొని ఇలా సాల్వ్ చేయాలి. మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్.